ఇప్పుడు కర్ణుడి చావుకి 64 కారణాలు. కన్నప్ప ఫెయిల్యూర్ కూడా అంతే. సింపుల్. అనవసరంగా చేశాడు ప్రభాస్ ఇందులో అని అనుకుంటారంతా. అనవసరంగా బద్నాం చేశారు ప్రభాస్ని అని అనుకుంటారు. కన్నప్ప భారీ స్థాయిలో డబ్బులొచ్చినా, భారీ స్థాయిలో ప్రశంసలు మాత్రం పొందలేదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు? ఇప్పుడు ఆ సినిమా విడుదలైందా? లేదుగా. జూన్ 27 రిలీజ్ ఉంది. ఆ? 27వ తారీఖు రిలీజ్ ఉంది. 20 ఈ లోపల ఎన్ని ట్విస్టులు జరుగుతాయో చూడు నువ్వు. అంటే ఆల్రెడీ ఆర్టిస్ట్కు మాయమైంది, ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫంక్షన్ చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా. ఈ సినిమా రిలీజ్ లోపల ఇంకో 2-3 కాంట్రవర్సీలు చూస్తాను. ఇప్పుడు ఇంకొకటి, బ్రాహ్మణుల గురించి మాట్లాడి బ్రతికి భూమి మీద బట్ట కట్టినవాడు లేడు. ఇది నిజం. బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు జనజీవనానికి భగవంతుడికి మధ్య రథసారథులు. అంటే భగవంతుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని బాహ్య రూపంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక అర్చకులుగా, పూజారులుగా, యాజ్ఞిక బ్రహ్మలుగా ఇలా ఎన్నో రకాల విధాలుగా బ్రాహ్మల యొక్క గొప్పతనం ఏమిటో బాహ్య ప్రపంచానికి చూపించడంలో ఉన్నటువంటి ప్రథమ తాంబూలం బ్రాహ్మణకే. భగవంతుడికి బ్రాహ్మణుడు చేయగలడు, ఆ బ్రాహ్మణుడికి ప్రజలు చేస్తారు. బ్రాహ్మడు ప్రజలకి చేస్తాడు భగవంతుడి కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం. అటువంటి బ్రాహ్మణ విధానాన్ని నువ్వు తప్పుపట్టి అవమానించి మాట్లాడుతున్నావే, తట్టుకోగలవా? రేపు తప్పక చూస్తారు. నేను అందుకే చెప్తున్నా, ఈ భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి ఇంకా చూస్తావు నువ్వు.